ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడకి సమీపంలో ఉన్న కుంభాభిషేక అనే ప్లేస్కి రావడం జరిగిందండి. ఇక్కడ శ్రీ 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 మంగళాంబిక సమేత శ్రీ ఆది కుంభేశ్వర స్వామివారి ఆలయం ఉందన్నమాట. ఈ ఆలయం ఏ విధంగా ఉందో చూద్దామండి. యాక్చువల్గా ఈ ఆలయం ఎంట్రన్స్ చూడగానే రావణాసుడు అయితే విగ్రహం 10 తలతో కనిపిస్తుంది. అంటే ఇటువంటి ఆలయం చుట్టుపక్కల ఆలయాలు ఎక్కడా లేదన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ కుంభేశ్వర స్వామివారు ఏ విధంగా ఉంటారో కొలువై ఉంటారో ఒకసారి చూద్దామండి. స్వామి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గురుపూడి అంటే స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారా? ఈ స్వామివారి గురించి ఏమైనా తెలుసా మీకు? కుంభేశ్వర స్వామివారి గురించి ఇక్కడ రావణాసురుడు కట్టించాడు అన్నట్టు తెలుసు. రావణాసురుడు కట్టించాడని చూసారు కదా. ఈ కుంభేశ్వర స్వామివారి ఆలయం రావణాసురుడు ఎంట్రన్స్ ఉండగానే ఆ విగ్రహం చూస్తూనే మనకు అర్థమైపోతుంది. రావణాసురుడు ఇక్కడ శివుని తపస్సు చేసి ఇక్కడ శివాలయాన్ని ప్రతిష్ఠించినట్టు, ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు అందరూ చెప్తూ ఉంటారు అనమాట. రావణాసురుడిచే ప్రతిష్ఠించిన ఒక శివాలయం ఏ విధంగా ఉండదో లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దామండి. కుంభాభిషేకం టెంపుల్కి అయితే లోపలికి రావడం జరిగింది. లోపలికి వచ్చినంటే ఒక ఈశ్వరుని విగ్రహం అయితే పడగలో ఈశ్వరుడు ఏ విధంగా కొలువై ఉన్నాడో ఒక విగ్రహం ఏర్పాటు చేశారన్నమాట. లోపలికి రాగానే విగ్రహాన్ని చూస్తుంటేనే మనకి అర్థమైపోతుంది ఈ టెంపుల్ ఏ విధంగా ఉంటుందో. ఒకసారి ఒక పడగ కింద ఈశ్వరుడు ఏ విధంగా కొలువై ఉన్నాడో ఒక విగ్రహం ఉంది. ఆ విగ్రహం ఏ విధంగా చూడొచ్చు. ఆ ఈశ్వరునికి ఎదురుకోకుండానే ఒక శివలింగాన్ని అయితే ఏర్పాటు చేశారు. అసలు ఇటువంటి శివలింగం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో నేను చూసుండలేదు. ఎలా ఉందో ఒకసారి చూడండి. ఒక శివలింగం కింద అయితే నాగేంద్ర వారు కొలువై ఉన్నారు. ఈ శివలింగం కూడా ఏ విధంగా ఉందో చూడండి. ఈ శివలింగానికి ఆపోజిట్లోనే చాలా పెద్ద నందీశ్వరుని అయితే ఏర్పాటు చేశారు. అసలు ఈ విగ్రహం చూస్తుంటేనే అర్థమైపోతుంది. అసలు ఏదో ఒక తెలియని అనుభూతి మాట ఈ ఆలయంలోనికి ప్రవేశించిన వెంటనే. అంటే నేను చాలాసార్లు ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చాను కాబట్టి ఈ కుంభాభిషేకం టెంపుల్ ఏ విధంగా ఉంటుందో ఇప్పటి వరకు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం రావడం. చాలా ఒక ఆధ్యాత్మికత ఉట్టుపడుతుందన్నమాట ఇక్కడికి రాగానే. ఒకసారి ఈ నందీశ్వరుని విగ్రహం అయితే ఏ విధంగా ఉందో చూడొచ్చు. టెంపుల్ ఏంటమ్మా ఇది? ఈశ్వరుడు లింగం అండి, శివలింగం. టెంపుల్ అంటారు. ఎందుకమ్మా ఇలాగా? కుంభాభిషేకం చేస్తారండి ఇక్కడ అమావాస్యకి, రేపు అమావాస్యకి 1వ తారీఖునమ్మా, డిసెంబర్ 1 కుంభాభిషేకం చేస్తారండి. చాలా బాగా చేస్తారండి. పొద్దున్న సాయంత్రం వరకు కూడా కోటి లింగాలతో. ఎక్కడ ప్లేస్? ఎక్కడమ్మా? ప్లేస్ బయట అండి, మెట్లు అండి బయట చేస్తారు. కడతారు. ఈ చుట్టూ విగ్రహాలు ఉన్నాయి ఏంటమ్మా? ఇవన్నీ అష్టలక్ష్మిలు, అక్క చెల్లెళ్ళు అండి. అష్టలక్ష్మిలు. అలాగా కొన్ని అవతారాలు కూడా ఉన్నాయి. 10 అవతారాలు. అక్కడ కొన్ని శివలింగాలు కూడా ఉన్నాయి. శివలింగాలు కూడా ఉన్నాయి. ఆ శివలింగాలను ఏమంటారా మరి? మరి పేర్లు ఉన్నాయి కదండి, మరి నాకు రావండి చూస్తేనే కానీ. ఇది చాలా మంది రావణాసురుడు టెంపుల్ అంటారు, లేదంటే కుంభాభిషేకం గుడి అంటారు. ఓకే. చూసారు కదా ఈ టెంపుల్లో వచ్చే 1వ తారీఖుని కుంభాభిషేకం చేస్తారంటే. అంటే కోటి లింగాలతో, కోటి 8 లక్షల లింగాలతోటి
కుంభాభిషేకం చేస్తారండి. ఓకే. 108 మంది కన్నీళ్ళతోటి బిందెలతోటి నీళ్ళు పోయించి వాళ్ళ బిందాలకు ఇచ్చేసి పంపిస్తారు కన్నీళ్ళతోటి. ఓకే ఓకే, చాలా బాగుంటుంది అన్నమాట. చాలా బాగా చేస్తారు. 1వ తారీఖునే డిసెంబర్ 1 జరిగింది. డిసెంబర్ 1న ఇక్కడ కుంభాభిషేకం జరుగుతుంది అంటండి. ఎవరైనా అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కాదు, వేరే ప్రాంతాల నుంచి ఎవరైనా చూడవలసి వస్తే కనుక తప్పనిసరిగా మీరు రావచ్చు. మనం ఫస్ట్ టైం ఎక్కడో అంతర్వేది నుంచి వచ్చాం, కానీ వస్తే ఇక్కడ చాలా అద్భుతమైన దేవాలయం అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఒక్కొక్క గదిలో అష్టలక్ష్మిల విగ్రహాలను అయితే ఏర్పాటు చేశారు. అలాగే ఇంకో అవతల అయితే దశావతారాలు ఏర్పాటు చేశారు. కొన్ని శివలింగాలను కూడా ఏర్పాటు చేశారు. ఇది ఇక్కడ ఆలయ ప్రాంగణంలోకి వచ్చిన తర్వాత లోపల ప్లేసు. పైన అయితే స్వామివారు ఈశ్వరుడు కొలువై ఉండే ప్లేస్ ఉంటుందండి, అది చూద్దామండి. లోక కళ్యాణార్థం ప్రకృతి ప్రమాదాల నుండి దేశానికి ఉపశమనం కలిగించే శివకేశవులకు మహాయజ్ఞం. కాకినాడ సాగర తీరమున శివభక్తుని సంకల్పంతో కళాబంధు డాక్టర్ టి సుబ్బిరామరెడ్డి గారు నిర్మించిన శ్రీ 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 మంగళాంబిక సమేత శ్రీ ఆది కుంభేశ్వర స్వామివారి ఆలయం వద్ద 1,08,00,000 శివలింగాలకు 49వ మహాకుంభాభిషేకం. తేదీ 1/12/2024 ఆదివారం, కార్తీక అమావాస్య. అంటే 1వ తారీఖున ఇక్కడ 49వ మహాకుంభాభిషేకం జరుగుతుందంటండి. భక్తులు ఎవరైనా ఈ ఆలయానికి దర్శించుకోవాల్సి వస్తే ఆ రోజున రావచ్చు. అలాగే ఇక్కడ 108 కన్యలతో నిమజ్జనం అంటే సముద్రంలో 108 కన్యలసి నిమజ్జనం కూడా ఉంటుందండి. ఆ కార్యక్రమం కూడా మీరు తిలకించవచ్చు. పైకి వచ్చిన తర్వాత ఆలయ ప్రాంగణంలో ఒక రుద్రాక్షలతో ఏర్పాటు చేసిన ఒక శివలింగాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఒకసారి ఈ శివలింగం కూడా ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. ఆలయానికి 4 వైపులా 4 విగ్రహాలను అయితే పెద్ద సైజులో ఏర్పాటు చేశారన్నమాట. ఈ విగ్రహాలు కూడా మీకు బయట నుంచి చూపిస్తాను ఏ విధంగా ఉన్నాయో. డిసెంబర్ 1వ తారీఖున కుంభాభిషేకం చేస్తారు కదండి. ఈ కుంభాభిషేకం చేయడానికి చాలా అంటే 1,00,00,000 శివలింగాలతో ఇక్కడ అభిషేకం అయితే చేస్తారంట. దానికి సంబంధించిన శివలింగాలు ఉన్నాయి చూడండి. అసలు ఈ ఎన్ని శివలింగాలను ఏర్పాటు చేశారో ఒకసారి శివలింగాలు కూడా చూడండి. స్వామివారి కొలువై ఉండే ప్లేస్ ఇదేనండి. ఈ కుంభాభిషేకానికి సంబంధించిన ఒక ప్రధానమైన శివలింగం అయితే ఇదే. ఒకసారి స్వామివారు ఏ విధంగా కొలువై ఉన్నారో ఒకసారి చూద్దామండి.